సో హాయ్ గైస్, వార్ టు విఎస్ కూలీ ఈ రెండు సినిమాల బిజినెస్ ఎంతో చూద్దాం. సో ఈ రెండు సినిమాలు అయితే రేపు గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా అయితే రిలీజ్ అవబోతుందని చెప్పుకోవచ్చు. సో కూలీ మూవీ బుకింగ్ చూస్తుంటే ర్యాంపేజ్ అయితే సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. అదే మన వార్ టూ సినిమా బుకింగ్ చూస్తుంటే డిజాస్టర్ లెవెల్ అయితే పర్ఫామ్ అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. సో లేట్ చేయకుండా బిజినెస్ గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. సో నంబర్ 1 వార్ టూ. ఈ సినిమాకి మన తెలుగు స్టేట్ లో నిజం చెప్తున్న ఆల్ టైమ్ రికార్డులు అయితే పడ్డేదని చెప్పుకోవచ్చు. డబ్బింగ్ సినిమాల ప్రకారంగా సీడెడ్ లో వచ్చేసరికి 20 కోట్ల షేర్, అలానే మన నైజంలో వచ్చేసరికి 33 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే అంత కలెక్ట్ చేస్తే ఈ సినిమా అయితే హిట్ అవ్వని చెప్పుకోవచ్చు. ఇంకా మన తెలుగు స్టేట్ లో ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ టోటల్ చెప్పేసిన 92 కోట్ల షేర్ 190 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే హిట్. అంటే 193 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మన తెలుగు స్టేట్ లో హిట్ వార్ టూ సినిమా. ఇంత బిజినెస్ జరగడం కారణం ఒకే ఒక రీజన్, మన స్టార్ మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ అన్న ఉండడం వల్ల. ఎందుకంటే ఇలాంటి సినిమాకి మన తెలుగు స్టేట్ లో అయితే అంత బిజినెస్ అయితే జరగదు, బట్ ఓన్లీ ఎన్టీఆర్ అన్న వల్లనే జరిగింది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా నార్త్ లో 130 కోట్ల నెట్ అంటే 240 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తేనే మన వార్ టూ సినిమాలో హిట్. అంటే మన నార్త్ లో బాలీవుడ్ లో అంటే 200 పైన గ్రాస్ బాలీవుడ్ నుంచే రావాలి. చూడాలి, చాలా గట్టి టార్గెట్ ఎంచుకోవచ్చు. ఇంకా ఓవర్సీస్ నుంచి అయితే 30 కోట్ల, అంటే టోటల్ గా వరల్డ్ వైడ్ గా చూస్తే 340 కోట్ల షేర్. అది గ్రాస్ చూస్తుంటే 650 కోట్ల గ్రాస్. అంటే ఈ సినిమా హిట్ అవ్వాలంటే 342 కోట్ల షేర్, గ్రాస్ వచ్చేసరికి 650 కోట్ల గ్రాస్ పైన దాటాలి. సో చూడాలి, ప్రజెంట్ బుకింగ్స్ అయితే అసలు జరగట్లేదు అని చెప్పొచ్చు. ఒక రేంజ్ లో 600 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తేనే ఈ సినిమా అయితే యావరేజ్, 650 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే హిట్. అలానే 7 నుంచి 900 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్. మీరేమనుకుంటున్నారు కూలీ బిజినెస్ చూసిన తర్వాత? సారీ, వార్ టూ. ఇక నెక్స్ట్ వచ్చేసరికి కూలీ సినిమా బిజినెస్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఆఫ్టర్ కబాలి తర్వాత టాప్ 2 ప్లేస్ అయితే కూలీ సినిమా అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇలా తమిళనాడు నుంచి చూస్తే ముందుగా మన తెలుగు స్టేట్ లో సీడెడ్ లో వచ్చేసరికి 10 కోట్ల షేర్, అది నైజాంలో చూసుకుంటే 16 కోట్ల షేర్. ర్యాంపేజ్ బుకింగ్స్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. 1 వీక్ లోనే బ్రేక్ ఈవెన్ అయ్యేటట్లయితే బుకింగ్స్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలా మన తెలుగు స్టేట్ లో 45 కోట్ల షేర్, అంటే ఈ సినిమా హిట్ అవ్వాలంటే 46 కోట్ల షేర్ మన తెలుగు స్టేట్ లో అయితే కలెక్ట్ చేయాలి. చాలా పెద్ద టార్గెట్, బట్ రజనీకాంత్ అయితే ఇది చిన్న టార్గెట్ ఎంచుకోవచ్చు. సో కలెక్ట్ చేస్తుందా, మన తెలుగు స్టేట్ లో హిట్ అవుతుందా లేదా అనేది కామెంట్ చేయండి. గ్రాస్ వచ్చేసరికి 85 కోట్ల గ్రాస్ అయితే దాటాలి. ఇప్పుడు నెక్స్ట్ తమిళనాడులో ఈ సినిమాకి అయితే 120 కోట్ల షేర్ ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. అంటే 240 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే కూలీ సినిమా మన తమిళనాడులో అయితే హిట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ కర్ణాటక, ఇక్కడ వచ్చేసరికి 30 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. అంటే 30 కోట్ల గ్రాస్ అనేది బిజినెస్ జరిగింది. అంటే 65 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయాలి. 31 కోట్ల షేర్ అయితే వసూలు చేయాలి. కలెక్ట్ చేస్తుందా. ఇంకా కేరళలో వచ్చేసరికి 20 కోట్ల గ్రాస్ అయితే దాటిందని చెప్పుకోవచ్చు. అంటే 20 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తేనే ఈ సినిమా వచ్చేసరికి మన కేరళలో అయితే హిట్ అవుతుందని చెప్పుకోవచ్చు. అలా టోటల్ గా వరల్డ్ గా చెప్పేస్తున్నా 306 కోట్ల షేర్ ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. ఈ సినిమా హిట్ అవ్వాలంటే వరల్డ్ వైడ్ గా 600 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే హిట్. అది 700 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే సూపర్ హిట్. 8 నుంచి 800 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే బ్లాక్ బస్టర్. సో కూలీ మూవీ ఇది బిజినెస్ టోటల్ గా వరల్డ్ వైడ్ గా. సో కూలీకా లేకపోతే వార్ టూ కా, ఏ సినిమాకి చూడడానికి డే 1 ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది కామెంట్ చేయండి.